మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 ఓవరాల్గా మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు సంవత్సరం అంతా కూడా ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా వీళ్ళు ఎస్పెషల్లీ? వీరికి ముందుగా మన ప్రేక్షకులందరికీ, మీకు మన ఛానల్ తరపున మన ఛానళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ కూడా. 2026 సంవత్సరం అంటే పరుగులు ఎత్తేటువంటి ఉత్సాహం, ఉల్లాసం అంది కూడా బాగుంటుంది అన్నమాట. అరటి తోరణం అంటారు, ఐడియా ఉందా? అరటి తోరణం దేనికి కడతారంటే శుభకార్యాలు జరుగుతూ ఉంటే అరటి తోరణాలు కడుతూ ఉంటారు. ఏదైనా ఓపెనింగ్స్ అవుతూ ఉంటాయి, అక్కడ అరటి తోరణాలు కడుతూ ఉంటారు. అలానే మకర రాశి వారికి కూడా అరటి తోరణాలు లాంటి ఒక స్వభావం ఉండేటువంటి వాటి అనమాట. మకర రాశి అనగానే ప్రతి గ్రహము మకర రాశి మీద అలా చూస్తూ ఉంటుంది అనమాట. మకర రాశి వారంటే వారు చూడటానికి చాలా మొండిగా, మూర్ఖంగా కనపడతారు, కానీ లోపల మాత్రం మంచి స్వచ్ఛమైనటువంటి మనసు. లోపల దాకా వెళ్ళాలంటే మాత్రం వెయిట్ చేస్తుంది. ఎవరైనా వెయిట్ చేయలేని ఉంటే అక్కడి నుంచి అక్కడే ముందుగానే వెళ్ళిపోతారు అనమాట. ఒక రాజుకి ఎంత అయితే యుగో ఉంటుందో, ఒక సైనికుడికి ఎంతైతే యుగో ఉంటుందో, మకర రాశి వారికి కూడా అంతే యుగో ఉంటుంది. అందుకే మకర రాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వారితో కలవాలన్నా, వారితో మాట్లాడాలన్నా, వారితో స్నేహం చేయాలన్నా చాలా దృష్టి ఉండాలి. ఎందుకంటే వారు చాలా హుందాగా ఉంటారు. వారితో స్నేహం చేస్తే ఇంక ఎవరితో స్నేహం చేసే పని లేదు. వారే నెక్కుగా ఉంటారు, వారే హైక్గా ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళు దొరకడం అనేది అదృష్టం. వారు త్వరగా అందరినీ దూరం చేయరు. ఎవరైనా కాదన్నట్టు వాళ్ళు దూరం అవడం కానీ వాళ్ళు చేయరు. అలాంటి మకర రాశి వారికి కూడా 2020 సంవత్సరంలో గ్రహాలన్నీ సానుకూలంగా లేవని చెప్పలేం, ఉంది అని చెప్పలేం. కాబట్టి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వీరికి నామనక్షత్ర ప్రకారంగా అయితే కనుక ఎల్ లెటర్ పెట్టుకోవచ్చు, లా లీ లూ లా ఇలా లెటర్స్ పెట్టుకోవచ్చు, ఎస్ లెటర్స్ పెట్టుకోవచ్చు, అలానే చీ చా చూ చా చీ అలా పెట్టుకోవచ్చు. ఏ లెటర్ కూడా వీరికి పెట్టుకునేటువంటిది అయితే కనిపిస్తుంది మకర రాశి వారికి. ఇకపోతే వీరికి మకర రాశిలో ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష ఈ 3 నక్షత్రాలు కూడా మకర రాశి కిందకే మనకు వస్తాయి. కాబట్టి ఈ 3 నక్షత్రాలు పుట్టిన వారికి, అలానే ఈ యొక్క 2020 సంవత్సరంలో దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక రవి మహర్దశ, అలానే ఈ కుజుడి మహర్దశ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దశలు అంతర్దశలు అయితే కనుక శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, వారి పుట్టినటువంటి సమయాన్ని బట్టి అయితే ఏర్పడుతుంది. ఈ యొక్క స్థితిగతులు వీరా ఉన్నాయి. ఇక వీరికి 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రతిఫలాలు ఎలా ఉండే చూసినట్టయితే కనుక మొదటి అధ్యాయంలో 1, 2, 3 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 2020 సంవత్సరం ఈ మూడు మాసాల్లో అయితే కనుక వీరికి శుక్రుని యొక్క మహర్దశ ఉన్నవారు, లేదా శుక్రుని గ్రహము, అలానే కుజు గ్రహము, అలానే రాహు ఈ 3 కూడా వీరికి సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారికి స్వస్థానం, అలానే 2వ స్థానం, 3వ స్థానంలో ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి. ఏది 3 మాసాలు. కాబట్టి ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతులు వీరికి యోగిస్తుంటాయి. వీరికి గురువు యొక్క గురువు ఒక చూపు కూడా మకర రాశి వారి మీద ఉంది. కాబట్టి ఈ గురుని చూపు కూడా ఇటు చూడటం వలన ఏదైనా సరే పోలీస్ రంగాలు కానీ, మిలిటరీ రంగాలు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కానీ, బీఈడీ దాంట్లో కానీ, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ, సిఓ, ఎంఆర్ఓ, ఇంకోటి ఏదో ఉంటుంది విఆర్ఓస్ లాంటి ఎగ్జామ్స్లో కానీ ఏదైనా రాసి ఉండి ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వారికి గ్రీన్ పెన్ పెట్టుకోండి, గ్రీన్ స్టాంప్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ 3 మాసాల్లో ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి జాబ్స్ కూడా వీరికి ఖచ్చితంగా వస్తాయి. ఇక కొన్ని రాష్ట్రాలు అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇక గవర్నమెంట్ జాబ్స్లో పొడిగింపులు జరుగుతూ ఉన్నాయి. ఆ పొడిగింపులు, వెసులుబాట్స్ కూడా ఇప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2020 సంవత్సరంలో ఆ జాబులు కూడా వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వెలిగేషన్స్ వచ్చి జాబుల నుంచి ఎవరైనా బైక్ తొలిపేసి ఇంకేదైనా ఉంటే కనుక వాళ్ళని కూడా మళ్ళీ తీసుకుంటారు. కాబట్టి రిటైర్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకునే అదృష్టం ఉంది మకర రాశి వాళ్ళలో, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా. కాబట్టి అదృష్టవంతుల్లో చాలా కొద్ది మందిలో ఉన్నారు మకర రాశి వారు. అంటే అదృష్టం చాలా కొద్ది మందికి ఉంది. దానిలో ముఖ్యులుగా మకర రాశి వారు ఉన్నారు 2026 సంవత్సరం. ఇది మాత్రం అదృష్టం ఎవరు కూడా ఓడగొట్టుకోకూడదు. ఆరోగ్యం బాగాలేదండి, నాకు సహకరించట్లేదండి, మా కొడుకు ఇక్కడ లేడండి, లేదా నాకు డబ్బు లేవండి, ఇవన్నీ సాగులు చెప్పేసి వచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటే ఏమైందంటే దరిద్రం పట్టింది అనుకుంటారు. లేకపోతే నీ మీద ఏదో నెత్తిన పెద్దమ్మ కూర్చుందంటారు, లేకపోతే ఎవడో ఏదైనా చేయించారంటారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం సానుకూలం పరుచుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఇదొకటి. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక చదువుకొని ఖాళీగా గాలికి తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా జాబులు వచ్చే అవకాశం ఉంది. ఇక చేయకపోతే
ఇంకా ఒక అమ్మాయిని పటాయించుకుంటే నా లైఫ్ సెట్ అయిపోద్ది, ఆ అబ్బాయిని పటాయిస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్పి కూర్చున్నావా అంటే అలాగే కూర్చునిపోతాం. వాడు ఎవరు మన దగ్గర రాదు. అవన్నీ కోరికలు కూడా. మరొకటి ఉంది, చెడు వ్యసనాలతో చెడిపోయే తత్వం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ రాహువు, అలానే రాహుతో పాటు శుక్రుడు కలుస్తున్నారంటే ఖచ్చితంగా ఎవడో నాశనానికి అని అర్థం. మనకు బాగుంటాం, ఎవడో పోతుంటాడు, ఒక అబ్బాయి ముట్టించి మనం వేసేసిపోతాడు, మనము ఇబ్బంది పడిపోతాం అనమాట. ఎవడో పోతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, డ్రంక్ అండ్ డ్రైవర్ కానీ ఆ బాటిల్ వచ్చి మన జోలో పెడతాడు, మనం తాకపోయినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. చిల్లర కోసము బార్ షాప్ దగ్గరికి వెళ్ళామంటే ఎదుటి వాడు మనకు తెలిసిన వాడు చూసి, అబ్బా వీడు చూడరా మకర రాశి వాడు తాగుతున్నాడు రా అంటాడు. వాడు తాగాడు, చిల్లర కోసం వెళ్తాడు. అంటే వీడికి లేనిపోయేంత తగిలించుకున్నట్టు అనమాట, దోమను పోయే వాటిని నెత్తిన వేసుకున్నట్టు అనమాట. అలానే ఉంటుంది. కాబట్టి ఏదైనా జాబ్ వచ్చింది అంటే చేస్తే గౌరవం, మర్యాద, ప్రఖ్యాత, హోదా, పేరు, పలుకుబడి, ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు వస్తాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి వచ్చిన జాబ్ని చేసుకోవాలి. లేదు నాకు అదే కావాలి, కలెక్టర్ కింద జాబే కావాలంటే అవ్వదు. కానీ గ్రహస్థితి వీరికి అలా ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే వీరి గ్రహస్థితి బాగుంది, పక్కన గ్రహస్థితి బాగాలేకపోతే ఆ ఎఫెక్ట్ వీడి మీదకి వచ్చింది. అందుకే ఇప్పుడు చెప్పేవి ఇవన్నీ. కాబట్టి జూన్ లోపు మొండిగా, మూర్ఖంగా, పంతంతో ఏదైతే గోల్ ఉందో దాన్ని సాధించుకునే దాకా వదలకూడదు మకర రాశి వారు. అలాగే అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితుల వరకు కూడా దారితీస్తున్నాయి. అలాగే ఎదుగుదల తట్టుకోలేక శత్రువులు అంటే మన దగ్గర వాళ్ళే ఏదో ఒక ప్రయోగాలు చేపిస్తున్నారు. ఇటువంటి బారిన పడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళు? ఇక్కడ ముఖ్యంగా మనం వెతుక్కోవాలి అసలు మూలమేంది. ఇప్పుడు అంత టైం ఉండట్లే ఎవరికి. ఎక్కడ జరుగుతుంది? కొత్తగా గవర్నమెంట్ ఒక జీవో రైజ్ చేస్తుంది వీళ్ళ కోసమే. ఈ భార్యాభర్తలు అంటే ఒక జీవో తీసుకొస్తుంది, లేకపోతే మనమన్నా పోరాడాలి. ఎందుకంటే పెళ్లి జరుపుకున్న రోజే, పెళ్లి రోజే, లేకపోతే నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ అనుకుంటారు, అది కూడా చేస్తున్నారు కదా ఈ మధ్యన. అది చేసుకున్న రోజు మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకునే రోజున, అదే రోజున గవర్నమెంట్ నుంచి ఒక ఫామ్ తీసుకొని విడాకుల ఫామ్ మీద సిగ్నేచర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఇడిపోతారో తెలియదు కాబట్టి. ఇంకా అట్లే ఉండాలి. కోర్టు మెట్లు ఎక్కేసి తిరగడం రావడం. ఈ మధ్యన కన్జ్యూమర్ కోర్టులో కూడా విడాకులు ఇస్తున్నారు. 3 నెలల విడాకులు వచ్చేస్తాయి. ఎవడు కాదనుకుంటే అక్కడ యూకే గవర్నమెంట్ ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు యూకేలో విడాకులు కావాలనుకుంటే మనకి ఒకళ్ళు వద్దనుకుంటే చాలు. మన భారతదేశం అలా కాదు, ఇద్దరు వద్దనుకోవాలి, సంవత్సరం కూడా కాపురం చేయాలి, ఇద్దరిని విడివిడిగా విచారిస్తారు. విడివిడిగా విచారించి కొన్ని సంవత్సరాలు తిప్పుకుంటూ ఉంటారు. దీంట్లో గవర్నమెంట్కి వీళ్ళకి రెండింటికి ఆదాయం వస్తుంది అనుకున్నా అది వేరే విషయం. యూకే గవర్నమెంట్ అలా కాదు. ఇప్పుడు నీకు ఇష్టం లేదు, పెళ్ళై 3 రోజులు అయింది, నువ్వు విడాకులు ఇచ్చేయచ్చు. ఒక్కళ్ళు ఒప్పుకుంటే చాలు విడాకులు ఇచ్చేయచ్చు. అది యూకే గవర్నమెంట్. అలాంటి గవర్నమెంట్కి కొంచెం అనుగుణంగా మన భారతదేశంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక జీవోలు రిలీజ్ చేస్తుంది. అవి ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇరువురు కూడా ఒకటేని ఒప్పుకున్న రోజునే సంతకాలు పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలన్నప్పుడు విడాకులు తీసుకోవచ్చు. ఈ బాధ బందీ ఏమి ఉండదన్నమాట. ఇక బాధ్యత అనేది ఎవరికి లేకుండా అలాంటి సిస్టాలు రాకూడదు. అలాంటి దౌర్భాగ్యతనం మన భారతదేశంలో అయితే, మన భారతదేశంలో కొన్ని విలువలు ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. ఈ విడాకులు గల కారణాలు ఏంటి అంటే వీరిద్దరి మధ్యన జాతకం బాగాలేకపోవటము, ఎవరో వచ్చి చెప్పడం వల్ల కాదు. భార్య మీద కన్నేసినటువంటి వ్యధఫల వల్ల, భర్త మీద కన్నేసినటువంటి దరిద్రుల వల్ల, వీటి వల్లనే వస్తాయన్నమాట. మన సమాజంలో జాతకం ఎంత బాగున్నా ఏం చెప్తుందంటే వీరిద్దరి మధ్య కంపార్టబిలిటీ చాలా వస్తుంది. 36 డిగ్రీలకి 26 డిగ్రీలు వచ్చినాయండి, మా అమ్మాయికి చాలా అదృష్టవంతులు అని చెప్పి విదేశాల్లో పెళ్లిస్తారు దరిద్రుడు. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి విదేశాల్లో పిల్లనిస్తారు. వాడు అక్కడ ఏం చేస్తాడో తెలియదు. మళ్ళీ చివరికి బాధపడకుండా ఇండియా కూడా రాలేని పరిస్థితి అనమాట. ఇలాంటి ఒక వీరికి కూడా కొంచెం మేర తగ్గాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆలోచించుకోవాలి. ఎక్కడ మన కళ్ళ ముందుంటే అదృష్టం ఉంటుందా, విదేశాల్లో ఉంటే పేరు వస్తుందని ఆలోచించుకోవాలి. మనమే పిల్లల్ని చెడగొడతాను, వారు నన్ను ఇబ్బంది పెట్టి తిట్టుకున్నా, కామెంట్స్ రాంగ్ పెట్టినా పర్వాలా. జరుగుతున్నటువంటి సత్యం ఏంటంటే తల్లిదండ్రులు మారాలి, మన పెంపకం ఎలా ఉండాలో చూసుకోవాలి. గౌరవ మర్యాదలు విదేశాల్లో ఉంటే రావమ్మ, ఇక్కడ ఉండేటువంటి వచ్చేటువంటి అల్లుల్లో వచ్చేటువంటి కోడల్లోనే వస్తుంది. కాబట్టి వారిని సరిగా చూసుకొని గైడెన్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా జీవితం పోబడుతుంది. లేదంటే కనుక ఖచ్చితంగా వారు వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే పొగుడుతారో, ఎవరైతే అవసరం తీరుస్తారో వారి చేతిలోకి వెళ్ళిపోతారు. వాడేం చేస్తాడు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, అష్టదిబ్బంగా స్పిరిట్ చేపిస్తారు. ఈరోజు మతాలతో సంబంధం లేకుండా చాలా చేపిస్తూ ఉన్నారు. అలాగా వీరు అనుకున్నటువంటి కుటుంబాలు వీరి పొరుగు ప్రఖ్యాత అప్పుడు పోతాయి. అప్పుడైనా పోవాల్సిందే కదా. అందుకని అందరూ కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ ఇంట్లో పెద్దవాళ్ళై ఉన్నవారు పిల్లలకి నచ్చ చెప్పుకోవాలి, అన్ని రకాలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే అష్టదిబ్బందులు లాంటివి చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరంలో విడాకుల కేసులు చాలా ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. దాంట్లో మకర రాశి వారు కూడా ఉన్నారు కాబట్టి పర్టికులర్గా వారి రాశి గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకోటి ఎదుగుతున్నారు మకర రాశి వారు, ఈ మధ్యన ఎదుగుతున్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, వారు కూడా ఉన్నారని గుర్తిస్తున్నారు. అలానే 2026 సంవత్సరంలో చూసారు కదా, 2025-26లో వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎంత కలిసి వస్తుందో అదే
అదేవిధంగా కలిసి రావాలంటే కనుక ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, వ్యసనాలకి బానిస అవ్వటం, చెడు వ్యసనాలకు దూరంగా వెళ్ళాలి. అలానే అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒకే భార్య, ఒకే నినాదం ఉండాలి. అప్పుడే మకర రాశి వారి యొక్క గొప్పతనం, మకర రాశి వారికి విలువ తెలిసి వస్తుంది. కాబట్టి దయచేసి అలా పక్కన వాళ్ళని నమ్మకండి, మానవ గ్రహాన్ని నమ్మకండి. నమ్మడం వల్లనే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రయోగాలకు అంత పవర్ ఉంటుందంటారు. అంటే ఆ ప్రయోగం జరగగానే ఒక్కసారిగా జీవితంలో కింద పడిపోతూ ఉంటారు కొంతమంది. మానవ గ్రహం చాలా గొప్పదండి. మానవ గ్రహం చాలా గొప్పది. అదేంటంటే నవగ్రహాలు సైతం కూడా ఆరాయించి చేయొచ్చు. నవగ్రహాలను కూడా తినేటువంటి గ్రహము మన మానవ గ్రహం. ఎవరినైనా గుడిని కాదు, గుళ్ళో లింగాలు కూడా మింగుతారంటే మానవ గ్రహమే చేయగలుగుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని ఎవరిని నమ్మకూడని పరిస్థితి మనవులు మనం అనట్లే, మనం కూడా మానవులమే. కానీ ఎదుటి వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఈ రోజున మనిషిని నమ్మడం వల్లనే మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకి నచ్చినటువంటి ఇష్ట దైవాన్ని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, మన పని మనం చేసుకోండి. అంతేగాని ఇంకోళ్ళకి ఇంటికి వెళ్ళాలి, అన్నం తినాలి, ఫ్రెండ్షిప్ అందరు కలిసి పబ్బులకి వెళ్ళాలి, బార్కి వెళ్ళాలి అంటే మాత్రం అవదమ్మా. అవన్నీ కూడా చాలా కష్టపూరితమని ఇళ్ళతంతో సరిపోలేదు. మన జీవితం కూడా అలానే పోతుంది. మనం నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ రోడ్డు మీకు వచ్చేస్తారు. అది పాపంతో సమానం. బయటకు వెళ్ళిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఏదో చేస్తారనుకుంటారు. భూమి మీద అనుభవించిపోవాల్సి వస్తుంది. ఎంతోమంది ఎన్నో రకాల కష్టపడుతున్నారు, కష్టపడి సంపాదించి ఎవడికో పెడుతున్నారు. అలా చేయడం ద్వారా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే ఎందుకురా బాబు జీవితం అనిపిస్తుంది. దానికన్నా పోయింది బెటర్ అనిపిస్తుంది. దానికన్నా క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడట్లే, ఏదో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఇలా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ అసలు అనవసరమైన విషయం కదండి. అటు వెళ్ళటము అలాంటి ఎన్నో తగిలించుకోవద్దు. అలాంటి ఏమైనా మనకు అనిపిస్తే ఇమ్మీడియట్గా ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళండి. నాలాంటి దగ్గరికి సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి ఏదైనా పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. ఒక్కరోజు బాధ వేస్తుంది, ఏంద్రబాబు ఈ జనాలు ఈ సమస్యలు ఇన్ని వచ్చినాయా అని. అవన్నీ కూడా గ్రహాల వల్ల కాదండి, మనం చేసుకునే పనుల వల్ల కాదు. చాలా మంది దగ్గర తిరిగి మోసపోయి మీ దగ్గరికి వస్తాం. ఏం చేస్తారు, అన్ని దేవుళ్ళు అయిన తర్వాత కాశీ అన్నట్టుగా అందరు గురువులు అయిపోయారు, దరిద్రులు అందరు పోయినారు అనుకున్న దగ్గరికి చివరికి మీరు తప్పితే ఎవరు చేయరని చెప్పి వస్తా ఉన్నారు. ఏం చేయాలి, తప్పదు. ఇక మనము జెన్యున్గా ఉండేటువంటి తత్వము, విద్యతోనే చేసేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో ప్రతి ఒక్కరు చేయాల్సి వస్తాం అనమాట. ఇక మనం కూడా ఎంతమందికి ఏం చేస్తామంటే ఒక రోజుకి ఇంతమందిని చేస్తాం. ఎక్కువ మంది వస్తే కూడా మనం కూడా చేయలేం కదా. గురువులు కూడా దయచేసి జెన్యున్గా చేసుకుంటే వారికి డబ్బులు అనేది ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఈ వ్యాపారం చేయకండి. అలానే ఇక మకర రాశి వారికి అయితే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కనుక వీరికి విదేశీ ప్రయత్నం చేసుకుంటే వీరికి రాహు గ్రహం సానుకూలంగా ఉంది. కాబట్టి విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు. గల్ఫ్ కంట్రీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఐఎస్టీ కాల్ చేయొచ్చు. ఎస్టీడీ కాదు, ఐఎస్టీ కాల్ చేయొచ్చు భారతదేశంలో ఉన్న వారికి. అలానే ఈ మకర రాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది. విదేశాలకు వెళ్ళడం ద్వారా అక్కడ వారికి అనూహ్యంగా ఒక కుటుంబమో, ఒక ఫ్యామిలీ కలిసి వస్తుంది. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, మానవ గ్రహాన్ని నమ్మొద్దు అన్నారు కదా అని అన్నారు కదా, అందరూ ఒకేలా ఉంటారు కదండి. మంచివారు కూడా ఉంటారు నాలాంటి వారు. అప్పుడు మీలాంటి వరకు మంచివారే. అయితే అక్కడ ఏదన్నా కలిసి వచ్చేటువంటి అదృష్టం ఏంటంటే ఒక కంపెనీని చేతులు పెట్టొచ్చు, CEO లాంటి పదవులు ఇవ్వచ్చు. కానీ అవన్నీ కూడా అనూహ్యంగా వీరికి జరుగుతాయి. కాబట్టి శుక్రుని యొక్క దశ, అలానే రవి దశ నడిచే వాళ్ళకి ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. భారతదేశంలో ఉన్న, విదేశాల్లోకి ఉన్న కూడా వీరికి మంచి అదృష్టం అని చెప్పొచ్చు. జూన్ మాసం వరకు కూడా ఇక అక్కడ కలిసి వస్తుంది. జూన్ వరకు కలిసి వస్తుంది. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు ఏం చేయాలయ్యా అంటే కనుక ఇల్లు, వాహనం నిర్మించుకోవడం, అలానే ఏదైనా పంట భూములు కానీ, ఏదైనా హెక్టార్ భూములు కానీ, ఇవి చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి కూడా వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక వీరికి ఈ మాసం వీరికి బాగా కలిసి వస్తుంది. బుధుని వల్ల బాగా కలిసి వస్తుంది. ఏది జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా. ఆ సెప్టెంబర్ వరకు కూడా బుధుని యొక్క అనుగ్రహం వీరికి కలిసి వస్తుంది. ఇక బుధుని అనుగ్రహం ఇంకా బాగా రావాలనుకుంటే ఏదైనా బ్రాహ్మణోత్తమునికి పచ్చపెసలు దానం ఇవ్వాలి. ఒక ముగ్గురికి భోజనం పెట్టిస్తే కనుక ఏదైనా ఒక వారం పెట్టిస్తే సరిపోతుంది, వీరికి కలిసి వస్తుంది. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3-4 మాసాలు కూడా వీరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది, సానుకూలంగా ఉంటుంది. ఇక్కడ చంద్రుని యొక్క దశ నడిచేవారికి కానీ, చంద్రుని యొక్క దానం చేసేవారు కానీ చాలా బాగుంటుంది. అలానే శుక్రుని యొక్క గ్రహం కూడా వీరికి చాలా అనుకూలంగా వస్తుంది. కాబట్టి ఆ 3 మాసాలు వీరు చేసుకోవాల్సినటువంటి దానం ఏంటంటే కనుక బియ్యం 1 కిలోం పావు, అలానే వెండి రూపు ఏదైనా ఉంటే కనుక, రూపు కానీ ఏదైనా ఉంటే కనుక దానం చేయొచ్చు. ఒక గ్లాస్ కానీ దానం చేయొచ్చు. దాంతోపాటు ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు, ఆయిల్, ఇలా మోయిన్ అంటారు. 2 రకాల పువ్వులు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఏదైనా బ్రాహ్మణోత్తముడికి దానం ఇస్తే, ఏదైనా అమ్మవారి గుళ్ళో ఇచ్చినా కూడా వీరికి ఆ గ్రహాలు సానుకూలంగా వస్తాయి. ఇక జీవితకాలం ఎదగడానికి, దశాబ్ద కాలం బాగుపడటానికి ఈ యొక్క 2020 సంవత్సరాలు తొలి అడుగు అని వేసుకోవచ్చు. అన్ని రకాలుగా సెటిల్ అయిపోతుంది. జాబ్ పరంగా సెట్ అవుతుంది, బిజినెస్ పరంగా సెట్ అవుతుంది, ఆర్థికంగా నిలబడతారు, పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తారు, పిల్లలు పుడతారు. ఇక జీవితంలో ఇంకేం కావాలి? అన్నీ కూడా మొదటి అడుగు 2020 సంవత్సరంలో పడుతుంది కదా. ఇవన్నీ జరగాలంటే మనమే చెడు వ్యసనం, చెడు ఘోష,
చెడు ఉద్దేశం ఉండకూడదు ఎవరికి. అలా ఏమైనా ఉంది అంటే ఏదైనా గురువు గారిని సంప్రదించాలి. ఇక నాలాంటి వాళ్ళ దగ్గర సంప్రదిస్తే వారికి చెడు జరుగుతుందా చూసుకోవాలి. ఆ చెడు పోయేలాగా పరిహారం చెప్పాలి. ఆ పరిహారం వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా జాతకం ఏది ఉందో అది జరుగుతుంది. దశాబ్ద కాలానికి ఎదిగేదానికి 2020 సంవత్సరంలో మొదలు పెట్టుకోవచ్చు. ఈ రకమైనటువంటి ప్రక్రియ చేసుకోవచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి మాసం మార్చి, అలానే జూలై, అలానే డిసెంబర్, ఈ 3 మాసాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి మకర రాశి వారికి. వీటితో పాటు నడిచే కలర్ కూడా వీరికి రెడ్ అండ్ బ్లూ అండ్ బ్లాక్, ఈ 3 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వారాలు గురువారం శుక్రవారం, ప్రతి మాసంలో కూడా ప్రతి వారంలో కూడా గురువారం శుక్రవారం వీరికి కలిసి వస్తుంది. ఇక ఇన్ని రకాలు ఉన్నాయి. ఇంకా ఏదైనా వీరికి మైండ్ బాగాలేదు, స్ట్రెస్ అవుతుంది, డబ్బు రావటం అనుకుంటారా, 5 కొబ్బరికాయలు వీరికి వీరే దిష్టి తీసుకోవాలి. ఒక్కొక్క కొబ్బరికాయ దిష్టి తీసుకొని వీరి నెత్తిని కొట్టుకోవాలి. వీరి నెత్తిని కొట్టుకోకూడదు. అలాగా వీరికి వీరే దిష్టి తీసుకొని ఎదురుగా ఎవరి దగ్గర కొట్టేసి ఆ నీళ్లు మొహం చల్లుకోవాలి. చల్లుకుంటే ఆ రోజు జరిగినటువంటి నరదిష్టి, ఆ రోజు వచ్చినటువంటి శత్రుభయం, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు అప్పటికప్పుడే వెళ్ళిపోతాయి. మన బాడీలో సాయంత్రంగా అనేజ్ అయిపోతారు. అందులో మకర రాశి వారు చూడటానికి కృష్ణరాజులా ఉంటారు. అట్రాక్టింగ్గా ఇస్తుంటారు అనమాట. కృష్ణరాజు మాటకి, ఆ పనితీరుకి కానీ చేసే యాక్షన్ కానీ అట్రాక్ట్ అవుతుంటారు. అలానే ఇప్పుడు ఒక కమల్ హాసన్ గారు, లేకపోతే ఒక రజనీకాంత్ గారు, ఎలా అంతైతే ప్రాసిద్ధి చెందిన వారు ఉన్నారో అలాంటి పర్సన్స్గా ఉంటారు. కాబట్టి వీరికి కూడా ప్రతిరోజు దిష్టి తీసుకుంటే ఆ ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి గవ్వల దండ అమ్మవారికి దానం ఇవ్వాలి. ఏదైనా ఒక మాసంలో అమావాస్య ముందు కానీ పౌర్ణమి ముందు కానీ గ్రామ దేవతలకి గవ్వల దండ దానం ఇవ్వాలి. అలానే వీరికి విసినికర్రలు కానీ మామిడికాయలు కానీ ఎవరికైనా ఒక 2 డజన్ దానం ఇవ్వాలి. సీజన్ వైజ్గా అక్కడ దానం ఇస్తే కనుక వీరికి మంచి జరుగుతుంది. సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ దానిమ్మకాయలు, సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ సీతాఫలకాయలు అప్పటికప్పుడు కాలాల్లో కనుక దానం ఇవ్వడం ద్వారా, ఒక 3 దానం ఇవ్వడం ద్వారా వీరికి మంచి కలిసి వస్తుంది. ఈ రకమైనటువంటి క్రియలు చేసేసుకొని ఇంకా అనేది ఉంటే కనుక గురువుని సంప్రదించుకుంటే వీరి యొక్క దాన్ని సరిపోతుంది. మరి గురువు గారు మరి ఇన్ని చెప్పారు కదా, మరి ఇన్ని చెప్పినప్పుడు మరి మన దగ్గర కూడా వస్తువులు ఉంటాయి కదా, దానికి ఇంటి వాస్తు కూడా చూసుకోవాలి. వచ్చే భార్య చూసుకోవాలి, పిల్లల్లో చూసుకోవాలి, అనేజియా ముందు చూసుకోవాలి, ఎవరైనా చాదపడి చేయించాలో చూసుకోవాలి, పెద్దలను చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే మన ఒక్కరి వల్ల కాదు. కాబట్టి మనకు తోడు కావాలి. అవి ఏంటంటే మనం మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు ఇస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి వారి సమస్యను తగ్గట్టుగా వారి మీద ఏదైనా చేయించినా కూడా తొలగేలాగా ఈ ఒత్తి, వారి సమస్యను బట్టి దీని లోపల యంత్రం ఉంటుంది. ఈ యంత్రం పెట్టి ఒత్తించేస్తాం. ఇది వారు వెలిగించుకోవాలి. ప్రతి నిత్యం కూడా దీన్ని వెలిగించుని ఇది కొండెక్కేంత వరకు దీన్ని చూస్తూ ఉండాలి. ఈ ఒత్తి వెలిగించడం వల్ల వారి సమస్యలు ఎలాంటిది ఉన్నా కూడా ఇలా చిటికలో మాయమైపోతుంది. దాంతోపాటు అష్టదిబ్బందన, ఇంటికి కూడా అష్టదిబ్బందన చేసుకోవాలి. ఇది ముడుపు, అష్టదిబ్బందన ముడుపు. ఇది ఇంటికి కట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, మనిషిలో ఉన్న నెగిటివిటీ, వీరి మీద ప్రేమ, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని రకాలు వచ్చేదానికి ఈ యొక్క నరదిష్టిది కట్టుకుంటే చాలా మంచిది ఇంటికి. దాంతోపాటు ఇవన్నీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో దొరుకుతాయి అనమాట. ఇవన్నీ కనిపెట్టడానికి ఉంటాయి అని చెప్పి ఇలా తీసుకొచ్చాను నేను. ఇవన్నీ కూడా ముడుపు కట్టుకొని ఇంటి లోపల కట్టుకోవాలి. ఇంటి లోపల సింహద్వారం దగ్గర బూడ్చి పెట్టాలి కింద. అలా పెట్టినట్టయితే కనుక ఇంట్లో ఏది నెగిటివిటీ రాదు, శత్రుభయం రాదు ఇంటి వరకు కూడా. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఏదైనా ఉన్నా కూడా గురువు గారు నాలాంటి వాళ్ళు సంప్రదించారు, నన్ను సంప్రదిస్తే కూడా ఇంకా వారికి వేరే విషయాలు ఉన్నా కూడా చేస్తుంది. దీంతోపాటు ఈ యొక్క ఆరావళి కాటుక, ఈ కాటుకను ప్రతిరోజు ధరించుకోవచ్చు. ఈ ధరించుకోవడం వల్ల నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్నితో పాటు డబ్బు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతే ఈ యొక్క ఆరావళి కాటుకు ధరించుకోవడం. పిల్లలు, పెద్దలు అందరూ ధరించుకోవచ్చు. ఈ యొక్క ప్రక్రియలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ.